బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర సంస్థలు నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దర్యాప్తును పక్కదారి పట్టించారని ఆరోపించారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలన్నారు. ఢిల్లీ మద్యం కేసులో సాక్ష్యాలు ఉన్నాయన్న కిషన్ రెడ్డి, ఢిల్లీ మద్యం కేసులో మా కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. మద్యం పాలసీ ఢిల్లీలోని ఆ ప్రభుత్వం అవకతవకలు చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీలో తీగలాలితే తెలంగాణలో డొంక కదిలినట్టు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత గారి యొక్క లిక్కర్ అవినీతి కుంభకోణం బయటపడింది. కేసీఆర్ కూతురు అయినటువంటి కవిత గారి నేతృత్వంలో పూర్తిగా పాలసీ ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరించారు. దానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దానికి బదులుగా ఆప్ పార్టీకి నిధులు అందజేశారనేటువంటి విషయం చాలా స్పష్టంగా దర్యాప్తులో ఈడీ ప్రకటించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు నిన్న ప్రకటనలో ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడము ఒక బ్లాక్ డేగా ఈరోజు కేసీఆర్ గారు వక్రీకరించారు. వాళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలను విడిచిపెట్టాలా, వాళ్ళు చేసినటువంటి ప్రజాధన దోపిడీ ఏదైతున్నదో దాని మీద దర్యాప్తు చేయకూడదని కేసీఆర్ గారు చెప్తారా అడుగుతా ఉన్నాను. ఎందుకు బ్లాక్ డే అడుగుతా ఉన్నాను. ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, ఎందుకంటే వీళ్ళు స్పోక్స్ పర్సన్గా మారిపోయారు. నేనేం చెప్తాను, ఆపు ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కుంభకోణాలకు సంబంధించి సమర్థించేటువంటి స్పోక్స్ పర్సన్గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే మమతా బెనర్జీ గారు మారారు. ఈరోజు మేము డైరెక్ట్గా ఈడీ అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టుకొని దరఖాస్తు చేయడం లేదు. 24 గంటల ముందు 24 గంటల లోపు అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలతో ఎందుకు అరెస్ట్ చేశామో కారణాలను కూడా న్యాయస్థానం ముందు చెప్పారు. న్యాయస్థానం ఏకీభవించింది దర్యాప్తు సంస్థలతో. ఇందులో ఇన్వెస్టిగేషన్ జరపాల్సిన అవసరం ఉంది, మరింత లోతుగా ఈ దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది, వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్టిగేషన్స్ చెప్పినటువంటి వాదనను న్యాయస్థానాలు అంగీకరించి ఈడీ కస్టడీకి ఇచ్చారు ఈరోజు కవిత గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ. కాబట్టి ఏది కూడా ప్రభుత్వ ఇష్టాయిష్టాలో, దర్యాప్తు సంస్థల ఇష్టాయిష్టాలో కాదు, అల్టిమేట్గా న్యాయస్థానాలు ఇందులో తప్పకుండా వివరాలు తీసుకున్న తర్వాతనే ఈ రకమైనటువంటి ప్రొసీడింగ్స్కి ముందుకిస్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేజ్రీవాల్ అరెస్ట్ను వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కుంభకోణాల పార్టీ, అవినీతి కుంభకోణాల పార్టీ. కాంగ్రెస్ పార్టీని స్కామ్లను విడిగా వేరు చేసి చూడలేమన్నాం కాబట్టి వాళ్ళు మాట్లాడిన దాంట్లో పెద్ద తప్పు పట్టడానికి వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ పదే మేము చెప్తా ఉన్నాం, మీరు వచ్చి 100 రోజులు దాటింది, 100 రోజుల లోపల మేము అవినీతి పైన చర్యలు తీసుకుంటాము. మొత్తము టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సవాల్ చేశారు, కిషన్ రెడ్డి నీకు దమ్ముందా, అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పించు, నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, సిబిఐ దర్యాప్తు చేస్తే నేను నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు జరగాలని కోరారు కదా. ఈరోజు సిబిఐ దర్యాప్తు చేయడానికి ఇచ్చే అధికారం మీ చేతిలో ఉంది. ఈరోజు దర్యాప్తు చేయాలని ఆర్డర్ చేస్తే 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వము దర్యాప్తు ప్రారంభిస్తుంది మేడిగడ్డ వ్యవహారం పైన.